నమస్తే, వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. నేను రఘునందన్. హస్తం పార్టీలో ఫిరాయింపుల దౌడు, గులాబీ కారు ఓవర్ లోడు, చేజారుతున్న ఎమ్మెల్యేలు, గండ్రబాటలో మరికొందరు, స్పీడ్ పెంచిన టీఆర్ఎస్, ఖాళీ అవుతున్న టీ కాంగ్రెస్, హస్త విలాపం. ఇదే ఇవాల్టి టుడేస్ ఫోకస్. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇక అంతా కూడా మే 23 ఫలితాల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. అటు సరిగ్గా లోక్సభ ఎన్నికల ముందు ఆపరేషన్ ఆకర్ష్ను మొదలుపెట్టిన అధికార టీఆర్ఎస్ మళ్లీ ఇప్పుడు స్పీడ్ పెంచింది. శాసనసభ సమావేశాల నాటికి సీఎల్పీని ఖాళీ చేయించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. మేము వెళ్లేది లేదంటూనే ఒక్కొక్క ఎమ్మెల్యే రాత్రికి రాత్రే గులాబీ గూటికి చేరుకుంటున్నారు. అంతా కూడా తమని గెలిపించిన ప్రజల అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరుతున్నట్లు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇలా తాజాగా రాత్రికి రాత్రే పార్టీని విడిచిపెట్టేశారు కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. తెలంగాణలో మళ్లీ మొదలైన ఆపరేషన్ ఆకర్ష్. టీఆర్ఎస్ గులాబీకి ఆకర్షితులవుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్. తాజాగా టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. గండ్ర చేరిక ప్రకటనతో 11కు చేరిన హస్తం పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య. మరో 2 నేతలు కూడా క్యూలో ఉన్నారనే ప్రచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికతో 100 మార్కును దాటిన టీఆర్ఎస్ బలం. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను కోల్పోనుందా? ఇక సీఎల్పీలో ఉత్తమ్, భట్టి, మరో 3 మిగులుతారా? అంతా అనుకున్నట్టే అయ్యింది. ఎట్టకేలకు గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి భూపాలపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి ఫుల్ స్టాప్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీని వీడి కారెక్కుతున్నట్లు ప్రకటించారు. కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను హైదరాబాద్లో గండ్ర దంపతులు కలిశారు. జయశంకర్ జిల్లా కేంద్రం తరలింపు, నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని హస్తం పార్టీని వీడుతున్నట్లు గండ్ర ప్రకటించారు. సాగునీటికి చెక్ డ్యాంలు, మెడికల్ కళాశాల, భూపాలపల్లిలో రింగ్ రోడ్డు తదితర హామీలు నెరవేర్చేందుకే తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. అటు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో గండ్ర ఇంతకాలంగా తనతో కలిసి నడిచిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. తాను పార్టీ మారుతున్న విషయాన్ని ఆయన తన అనుచరులకు తెలిపారు. పార్టీ మారుతున్న సమయంలో తనను నమ్మి తనకు అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందని, అందుకే తాను ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తనకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ భిక్ష పెట్టిందని, అయితే జిల్లా అభివృద్ధి కోసమే తాను పార్టీ మారుతున్నానని కార్యకర్తలు అర్థం చేసుకోవాలని గండ్ర తెలిపారు. అన్నిటికీ పరిష్కారం ఒక్కటే. నమ్మిన కార్యకర్తలకు నన్ను ఓట్లో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, సంక్షేమ విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు టీఆర్ఎస్ పార్టీకి ఏమీ పెద్ద వ్యత్యాసం లేదు. స్థానిక పార్టీ పరంగా కూడా ఎలాంటి కానీ అమలు చేసే విషయంలోనే ఏమన్నా ఉండొచ్చు. కానీ చివరికి ఆలోచన చేసి నా జిల్లా కేంద్రం తరలిపోతుందని కొంతమంది, ఎట్లా జిల్లా కేంద్రం ఉంటుందో కొంతమంది, అన్నిటికీ ఒకటే పరిష్కార మార్గం. నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. నేనే పాలక పక్షం అయితే ఏమైతుందో ఇప్పుడు నాకు రాదా? నేనేమన్నా ప్రజలలో నాకు మాట్లాడలేదా? లేకపోతే నాకు అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం కూడా కొత్త కాదు. ఇప్పుడు అడిగే ఇస్తున్నాను, ప్రచారం చేస్తున్నారు, పదవులు ఇచ్చేదియా చూడండి, వాటిని కాదు. ప్రజలు నా మీద నమ్మకంతో గెలిపించేళ్ళు. నేను ఎన్నికల్లో వాగ్దానం చేసిన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో పెడతా, ఈ జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడతా, ఇక్కడ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా, అవుటర్ రింగ్ రోడ్ తీసుకొస్తా, ఇక్కడ ఉండేటువంటి నీటిని సద్వినియోగం చేసుకొని లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొస్తా, చెక్ డ్యాంలు కట్టిస్తా అని అనేక వాగ్దానాలు చేసి నేను గెలవడం జరిగింది. ఒకవేళ నేను అధికారంలో లేనటువంటి పరిస్థితులలో ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడిగా చేయలేకపోతే ఇది తప్పుగా ఉంటుందని 1కి 4 సార్లు ఆలోచన చేసి ఈరోజు చివరికి మరి కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు, కేటీ రామారావు గారి ఆహ్వానం మేరకు వారితో మాట్లాడినప్పుడు వారు చెప్పారు,
గండ్ర సతీమణి భూపాలపల్లి డీసీసీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి సైతం కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన భర్త టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో నైతికంగా తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం భావ్యం కాదని, అందుకే పార్టీకి డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాజీనామా లేఖను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపారు. తనకు అవకాశమిచ్చి రాజకీయంగా ప్రోత్సహించిన సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. లేఖ విడుదల చేయడానికి ముందు గండ్ర దంపతులు సీఎం కేసీఆర్ను ఫామ్ హౌస్లో కలిశారు. టీఆర్ఎస్లో వారి రాజకీయ భవిష్యత్తు, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఆ తర్వాత టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా కలిశారు. భూపాలపల్లి జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా గండ్ర జ్యోతికి అవకాశం ఇవ్వనున్నట్లుగా ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం. గండ్ర దంపతులు టీఆర్ఎస్లో చేరడానికి పొందిన హామీల్లో ఇది కూడా ఒకటని సమాచారం. అయితే గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్లో చేరనున్నట్లుగా గత వారమే ప్రచారం జరిగింది. ఆయనతో పాటు మరో 2 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరతారని, మొత్తం 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభా పక్షంగా ఏర్పడి టీఆర్ఎస్లో విలీనం కానున్నారన్న ప్రచారం జరిగింది. అప్రమత్తమైన ఉత్తమ్ భట్టీలు ఎమ్మెల్యేలతో అత్యవసరంగా సమావేశమయ్యారు కూడా. అయితే ఆ సమావేశానికి గండ్ర వెంకటరమణారెడ్డి హాజరు కాలేదు. దీనిపై ఆయన భట్టికి వివరణ ఇచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. అటు భట్టి ఇంటికెళ్లిన గండ్ర పార్టీ వీడడం లేదన్న సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే ఆ మరుసటి రోజే సీన్ మొత్తం రివర్స్. గండ్ర కూడా టీఆర్ఎస్లో చేరుతున్నట్లుగా ప్రకటించడంతో కాంగ్రెస్ జంపింగ్ ఎమ్మెల్యేల సంఖ్య 11కు చేరింది. కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యులు డీసీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు వాళ్ళు ఏదో పిల్లలు కాదు, అమాయకులు అంతకంటే కాదు, వాళ్ళు నాయకులే. చాలా సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం వహించిన తర్వాత నాకు బీఫామ్ కావాలి అని అంటేనే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆ రోజు బీఫామ్ ఇచ్చింది. పార్టీ మీద మాకు నమ్మకం లేదు, మేము వెళ్ళిపోతున్నామని ఇప్పుడు మాట్లాడుతున్నాం. మరి ఆ రోజు ఏమైంది? ఆ రోజు నమ్మకం లేకపోతే గాంధీ భవన్కి ఎందుకు వచ్చారు? మీరు బీఫామ్ ఎందుకు అడిగారు? బడ్జెట్ ఆడుకొని బీఫామ్ ఎందుకు తీసుకొని పోయారు? నాయకత్వం మీద నమ్మకం లేకపోతే ఈ పార్టీ మీద ఎందుకు పోటీ చేశారు? మీరు పోటీ చేశారు కాబట్టి, చేకూర్తి ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని బతికించాలి కాబట్టి ఆనాడు కారుని పక్కన పెట్టి చేకూర్తి మీద ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి ఇక్కడ పంపిస్తే సిగ్గు లేకుండా మీరమ్ముడు మరి. మరోవైపు భూపాలపల్లి జిల్లాను అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపేందుకే సీఎం కేసీఆర్తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు గండ్ర ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్డు, మెడికల్ కాలేజ్ సాధిస్తానని తాను చెప్పానని, తన మాటలకు కట్టుబడి ఉన్నానని, భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి, అలాగే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికే ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎదురీదుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాలకు గాను కేవలం భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. 2 ఎమ్మెల్యేల్లో గండ్ర టీఆర్ఎస్లో చేరుతున్నారు. అలాగే భూపాలపల్లి డీసీసీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి సైతం తన భర్త వెంట వెళ్తుండడంతో కాంగ్రెస్కు జిల్లాలో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. గండ్ర టీఆర్ఎస్లో చేరనుండడంతో భూపాలపల్లి జిల్లాలో, నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ను గండ్ర సత్యనారాయణరావు ఆశించారు. అధిష్టానం మధుసూదనాచారికి ఇవ్వడంతో పార్టీని వీడి ఏఐఎఫ్బి నుంచి పోటీలో నిలిచారు. కాంగ్రెస్ తరఫున గండ్ర వెంకటరమణారెడ్డి పోటీ చేసి గెలుపొందారు. పార్లమెంట్ ఎన్నికల్లో మధుసూదనాచారి టీఆర్ఎస్ తరఫున, వెంకటరమణారెడ్డి కాంగ్రెస్కు ప్రచారం చేపట్టారు. త్వరలో ఇద్దరూ ఒకే పార్టీలో ఉండనున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆశావహులు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్న వారు గండ్ర తెరాసలోకి వెళ్తుండడంతో అయోమయంలో పడ్డారు. దాంతో టీఆర్ఎస్ బీఫారాలు ఎవరికి దక్కనున్నాయనే చర్చ జిల్లాలో మొదలైంది. టుడేస్ ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ ఫోకస్. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చేసిన ప్రకటనతో ఇక కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసేందుకు రంగం సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ మేరకు దాదాపు 11 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విలీన పత్రంపై సంతకాలు చేశారని కూడా అంటున్నారు.
మొన్నటి డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో ఎమ్మెల్యేలు రేఖా కాంతారావు, ఆత్రం సక్కులు, చిరుమర్తి లింగయ్య, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్ రెడ్డి, బానోతు హరిప్రియ, జాజుల సురేందర్ ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి, రోహిత్ రెడ్డి, సీతక్క మాత్రమే సీఎల్పీలో మిగిలారు. తాజాగా గండ్ర వెంకటరమణారెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరడం ఖాయమైంది. ఈ 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్ కు సమర్పించేందుకు లేఖపై సంతకాలు కూడా తీసుకున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కాంగ్రెస్ ను వీడడానికి సిద్ధమైన మరో 2 ఎమ్మెల్యేలు ఆ లేఖపై సంతకం చేయాల్సి ఉందని చెప్తున్నారు. ఏ పార్టీల నుంచి ఏ గుర్తులపై గెలిచి వచ్చారో దానిపైనే వారి పదవి పూర్తి కాలం ఉండాలని చెప్పే విధంగా కూడా ఈ భారత రాజ్యాంగంలో 10th షెడ్యూల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పొరపాట్లు ఎవరైనా ఆ గెలిచిన పార్టీ నుంచి బయటికి పోవాలని ఆలోచన చేసినా, పార్టీలు మారినా నైతిక బాధ్యతతో చట్ట ప్రకారం రాజీనామా అయినా చేసి వెళ్ళాలి. అలా చేయకుండా నిబద్ధత లేకుండా, రాజ్యాంగం మీద నమ్మకం లేకుండా ఆయా శాసనసభ్యులు ప్రవర్తించినప్పుడు ఆ నిబంధనల్ని, రాజ్యాంగాన్ని కాపాడుతూ దాన్ని అమలు చేయడం కోసం అమలు చేసేటట్టుగా గౌరవ శాసనసభ సభాపతి గారికి ఆ బాధ్యతలను కూడా అప్పచెప్పడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నటువంటి, రాజ్యాంగ హోదాలో పదవిలో ఉన్నటువంటి శాసనసభ సభాపతి గారు ఈ రాజ్యాంగ 10th షెడ్యూల్ ఎవరైనా శాసనసభ్యులు ఉల్లంఘిస్తే దాన్ని అమలు చేయడం కోసమే వారి ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు కూడా రాజ్యాంగం కల్పించడం జరిగింది. ఆ రాజ్యాంగ బాధ్యతల్ని, విధుల్ని నిర్వర్తించే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా శాసనసభ సభాపతి గారిని కోరటం వారు చేస్తారని ప్రజాస్వామ్యవాదులుగా మనందరం ఆశిస్తా ఉన్నాం. మేము కూడా ఆశిస్తూ వచ్చాం. ఈ ఫార్మాలిటీని కూడా ముగిస్తే సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని కోరుతూ 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ ను కలిసి లేఖ ఇస్తారని సమాచారం. ఈ వారం రోజుల్లోనే ఈ ప్రక్రియ ముగియవచ్చని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నట్లు సమాచారం. అయితే ఏదైనా పార్టీ శాసనసభ పక్షం సభ్యుల్లో 3/2 మంది కలిసి మరొక పార్టీలో విలీనానికి అంగీకరిస్తే అసెంబ్లీ స్పీకర్ గతంలో ఆమోదించిన చరిత్ర ఉంది. ఈ లెక్కన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 13 మంది టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ విలీనం కోరుతూ అసెంబ్లీ స్పీకర్ ను కలిసి లేఖ ఇస్తే వెంటనే ఆమోదం పొందనుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇకప్పుడు శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యే మల్లు బట్టి విక్రమార్క సీఎల్పీ నేత హోదాను కోల్పోతారని అంటున్నారు. అటు మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం టీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అయితే తాను మాత్రం టీఆర్ఎస్ లో చేరేందుకు ప్రయత్నించడం లేదని ఆయన చెప్తున్నారు. అయితే కొంతమంది రాజకీయ పండితులు మాత్రం గండ్ర కూడా పార్టీ ముందు వరకు కూడా ఇదే విషయాన్ని చెప్పారని, కానీ రాత్రికి రాత్రే పార్టీ మారిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే సభలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 103కు చేరుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో గెలుపొందారు. ఇక ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో అంతకు ముందే చేరారు. టుడేస్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. అటు వరుసగా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చేజారిపోతుండడంతో కాంగ్రెస్లో ఆందోళన మొదలైంది. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఎన్ని విధాలుగా నచ్చచెప్పినా కూడా పార్టీని విడిపోతుండడంతో వారిపై చర్యలకు సిద్ధమైంది. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్కు ఫిర్యాదు చేసింది.
పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ నాయకులు కోరారు. సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క, మాజీ మంత్రి షబీర్ అలీలు స్పీకర్ను బన్సువాడలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తాజాగా పార్టీ ఫిరాయించిన 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వారు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేసేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని వారు స్పీకర్కు వివరించారు. అంతకుముందు కూడా పార్టీ ఫిరాయించిన 6 ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. తాజాగా పార్టీ ఫిరాయించిన హరిప్రియ నాయక్, కందాల ఉపేందర్ రెడ్డి, జూలాల సురేందర్, చిరుమర్తి లింగయ్యలను డిస్క్వాలిఫై చేయాలని నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. యాంటీ డిఫెక్షన్ బిల్లుకు సంబంధించి వీళ్ళంతా కూడా డిస్క్వాలిఫికేషన్కి చేయడానికి అర్హులవుతారు. ఇటువంటి శాసనసభ్యులందరూ కూడా డిస్క్వాలిఫై చేయమని చెప్పి 10th షెడ్యూల్లో ఉన్నటువంటి బిల్లు ప్రకారం, డిస్క్వాలిఫికేషన్ బిల్లు ప్రకారం, యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ శాసనసభ సభాపతి గారిని కలిసి ఈరోజు వారి ఇంట్లో 4 శాసనసభ్యులకు సంబంధించి ఈ సమాచారాన్ని వారికి అందించడం జరిగింది. అఫిడవిట్లతో సహా ఆ 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రొసీజర్ ప్రకారం, ఆ ఫార్మెట్ ఎలా ఉందో ఆ ఫార్మెట్ ప్రకారం వారికి ఇప్పుడే సబ్మిట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో వారు లేకపోబట్టి వారి నివాసమైనటువంటి బాన్స్వాడలో వారు ఇక్కడ ఉన్నారు, హైదరాబాద్లో అందుబాటులో లేరు కాబట్టి ఇక్కడికి నేరుగా వచ్చి వారి స్వగృహంలో వారిని కలిసి బాన్స్వాడలో గతంలోనే మేము 6 సంబంధించి ఏప్రిల్ 14th రోజు హైదరాబాద్ శాసనసభ కార్యాలయంలో అందించాం. ఇప్పుడు 4 చిరుమర్తి లింగయ్య గారు, కందాల ఉపేందర్ రెడ్డి గారు, సురేందర్ గారు, హరిప్రియ నాయక్ గారికి సంబంధించిన 4 డిఫెక్షన్ సంబంధించినటువంటి పిటిషన్స్ని వారికి అందించడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని అన్నారు. అనేక ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ హైదరాబాద్లో లేకపోవడం వల్ల బన్సువాడకు వచ్చి కలిసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని ఒక ప్రాంతీయ పార్టీలో ఎలా విలీనం చేస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. కాంగ్రెస్ ను టీఆర్ఎస్ లో విలీనం చేస్తామంటూ ఇటీవల అధికార పార్టీలో చేరిన కొందరు ఎమ్మెల్యేలు ప్రకటన చేయడాన్ని భట్టి తీవ్రంగా ఖండించారు. పార్టీ విలీనం అనేది చాలా పెద్ద వ్యవహారమని పేర్కొన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు గ్రామ కమిటీల నుంచి పార్టీ అధినేత వరకు అందరి తీర్మానాలను ఎన్నికల సంఘానికి పంపడం జరిగిందని అన్నారు. ఆ తర్వాత విలీన ప్రక్రియ పూర్తి చేశామని గుర్తు చేశారు. అటు తాము డిస్క్వాలిఫై నోటీస్ ఇస్తున్న సమయంలో స్పీకర్ ఫోటో తీసుకోవడానికి కూడా అనుమతించలేదని మాజీ మంత్రి షబీర్ అలీ వాపోయారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని విమర్శించారు. మిత్రులు బట్టి విక్రమార్క గారు అఫీషియల్గా స్పీకర్ గారి రెసిడెన్స్లో స్పీకర్ గారిని కలిసి 4 శాసనసభ్యులను డిఫెక్షన్ లా ప్రకారంగా వాళ్ళను డిస్క్వాలిఫై చేయని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఫోటో కూడా అడిగినాము, కానీ స్పీకర్ గారు ఫోటో ఇవ్వకుండా కనీసం మీరు ప్రెస్కు చెప్పుకోండి అని అన్నారు. మా ఇచ్చిన తర్వాత మీరు కావాలంటే స్పీకర్ గారిని కూడా మీరు కలిసి ఆయన రియాక్షన్ కూడా మీరు తీసుకోవచ్చు. ఈరోజు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ప్రజాస్వామ్యంలో కాపాడే బాధ్యత కేవలం మాకే, నాయకులకే, కాంగ్రెసే కాకుండా మీరు మీడియా సోదరులు మీ మీద కూడా ఉంది, ప్రతి ఒక్కరి మీద ఉంది. ఒక పార్టీతో గెలిచిన వాళ్ళు అంగడి బజార్లో అమ్ముడు పోయినట్టు అమ్ముకుండా పోయి ఇవాళ ఒక ఎమ్మెల్యే గండ్ర వెంకట్రామరెడ్డికి ఆమె భార్యకు తక్షణమే జిల్లా పరిషత్ చైర్మన్. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రజలు చీకొడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. పార్టీ మారిన వారు కాంగ్రెస్ పై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.
అక్రమ సంపాదనతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం లోపముందంటే ఒప్పుకోబోమన్నారు. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన్ని తెరాస ఎల్పీలో ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. ఇక ఉత్తమ్, బట్టి విక్రమార్క మేధావుల్లా మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు వారికి ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని తప్పుపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ను వీడుతున్న వారి గురించి వదిలేసి ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఉన్న ఎమ్మెల్యేలను కూడా కాపాడుకునే పరిస్థితుల్లో ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ఉందని విశ్లేషకులు సైతం అంటున్నారు. ఉన్నవారిలో కూడా ఎప్పుడు ఎటు వెళ్తారో, ఎప్పుడు ఎటు జంప్ అవుతారో తెలియని అయోమయ పరిస్థితిలో కాంగ్రెస్ ఉందని, కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం పాలు ఎక్కువేనని, పార్టీలో అందరూ నాయకులే, ఎవరి మాట ఎవరు వింటారో, ఎవరి ఆలోచన ఎలా ఉందో మాత్రం ఎవరికి ఇప్పటికీ అర్థమే కాదనే టాక్ వినిపిస్తోంది. అటు పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోని పక్షంలో కాంగ్రెస్ నేతలు హైకోర్టుకు వెళ్లే యోచన కూడా చేస్తున్నారని సమాచారం. ఇది వాల్టి టుడేస్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.